తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపాకాలంలో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలను చెల్లించడంలో మనము ఆయత్తపడి ఉండాలి. ఈ రోజున మనమందరము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, మనం ఎందుకు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాము? కారణం ఏమిటి? కేవలము ఆయన మనకు వ్యాధులు రాకుండా ఉంటాడని, ఉంచుతారని, ధన సమృద్ధి ఇస్తారని, లేకపోతే ఇంకా ఏవో భూ సంబంధమైన కోర్కెలను మనం కలిగి యేసునందు విశ్వాసం ఉంచుతున్నామా? లేక రక్షణ విధానంలో మనము యేసునందు విశ్వాసం ఉంచుతున్నామా? ఇది చాలా ఆలోచించదగినటువంటి విషయము. మనము ప్రభు దగ్గరికి ఎప్పుడైతే నమ్మకంగా వచ్చి నమ్మకంగా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటామో అప్పుడు మన పట్ల ఆయన కార్యములు చక్కగా నడిపింపబడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యాలలో 10వ అధ్యాయము, అన్యజనుడైనటువంటి కొర్నేలి, యూదుడు కాదు, సున్నతి చేయించుకున్నవాడు కాదు, ధర్మశాస్త్రము పఠించినవాడు కాడు. అయితే అతడు నీతి కార్యములు, ధర్మ కార్యాలు, దేవుని మీద మనసు పెట్టి చేసేటువంటి ప్రతి కార్యము విజ్ఞాపంగా దేవుని పాద సన్నిధికి పంపబడ్డాయి. అది తట్టుకోలేకపోయాడు దేవుడు. కొర్నేలిని ఒక ముఖ్యమైనటువంటి చరిత్రాత్మక వ్యక్తిగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కొర్నేలి కంటే ముందుగా ఎవరూ కూడా అన్యజనులకు దేవుడు పరిశుద్ధాత్మనివ్వలేదు, పాపక్షమాపణ ఇవ్వలేదు. అయితే కొర్నేలితో ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ మహత్తరమైన కార్యము. మీ ఉభయుల మధ్య ఉన్నటువంటి విరోధ భావమును తీసివేసి ధర్మశాస్త్రం అనేటువంటి మధ్యగోడను పడగొట్టి క్రీస్తునందు మిమ్మల్ని ఇద్దరిని ఏకము చేసి ఒక్క పురుషునిగా చూడాలి, అంటే క్రైస్తవుడిగా చూడాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రభు తండ్రి అయిన దేవుడి ఆలోచన ఏమిటి అంటే, క్రీస్తునందు సర్వ మానవాళి ఒక ఆత్మ కింద నడిపింపబడ్డము, ఒక విశ్వాసంలోనికి రావడము, ఒక తాత్పర్యముతో జీవించడము అనేటువంటిదే. యెరూషలేము సంఘము అలాగనే ప్రారంభింపబడింది. వాళ్ళందరూ విత్ వన్ అకార్డ్ అనే బైబిల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో. ఏక మనస్కులై, పెద్ద సంఘము, సుమారు 8,000 మంది సంఘము ఏక మనస్కులై అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఉన్నారు. భౌతికమైనవి కొలగావని, ఎన్నిక లేనివని చెప్పి వాటన్నిటినీ తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసేసి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం కొరకు, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ప్రభువులో వాళ్ళు ముందుకు సాగారు. ఇది చాలా ఆది సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప బలమిది, గొప్ప శక్తిది. ఈ రోజున మనము అలాగా ఉండలేకపోతూ ఉన్నాము. కారణం ఏమిటి అంటే, మన బలహీనతలతో ఆలోచన చేస్తూ ఉన్నాం. మన బలహీనతలను పక్కకు పెట్టి దేవుని వైపుకు
తదేకంగా మనము మారినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. మానవాళి చరిత్రలో ఎందరో ప్రవక్తలున్నారు, బోధకులున్నారు. వీళ్ళందరూ చనిపోయారు, వెళ్ళిపోయారు. మనమెందుకు క్రీస్తు ప్రభువుని నమ్మాలి? ఇశ్రాయేలీలు మోషేను నమ్మారు. మోషే చెప్పినటువంటి ప్రవక్తను గూర్చి వాళ్ళు నమ్మలేకపోయారు. మోషే అంటాడు, నాలాంటి ప్రవక్తను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. కానీ వాళ్ళు ఆ ప్రవక్త ప్రభువే అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. ఎందుకు? మోషే భౌతికమైనవి ఇచ్చాడు. ఇక్కడ ప్రభువు భౌతికమైనవి ఇవ్వటం లేదు, ఆత్మ సంబంధమైనవి ఇస్తూ ఉన్నాడు. అది వారికి ఇష్టం లేదు. వారికి ఇష్టం లేకపోవడం వల్ల మొత్తానికి రక్షణ అనేటువంటిది అన్యజనులకు కైవసం ఇచ్చేశారు. యాకోబుకి యాషావు ఎలాగైతే ఇచ్చేశాడో జన్మ హక్కును, అలాగా వాళ్ళ హక్కు అయినటువంటి ప్రభువుని అన్యజనులకు ఇచ్చేశారు. కనుక అన్యజనులకు సువార్త ద్వారము, సువార్త రక్షణ తెరవబడింది. అందుకే పేతురు చర్మకారుని ఇంటి నుండి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజుల్లో యూదులట ఈ చర్మశుద్ధి చేసేటువంటి వాళ్ళని అంటరాని వారిగా చూస్తారట. వాళ్ళు యూదులే, కంటే అది నీచమైన వృత్తి. ఎక్కడ చూసినా ఈ జంతువు యొక్క చర్మాలు ఏలాడుతూ ఉంటాయి. వాళ్ళు బాగు చేసి అన్నీ ఏలాడదీస్తారు ఎండడానికి. ఆ ఇంటికి వెళ్ళాడు పేతురు, చర్మకారుని ఇంటికి వెళ్ళి అక్కడ ఆ స్మెల్లో అది విధానము ఇదంతా కూడా అసహ్యంగానే ఉంది. కానీ పేతురు దేవుడు అక్కడికి పంపించాడు. పేతురికి ఒక గొప్ప పాఠాన్ని చెప్తూ ఉన్నాడు దేవుడు. మానవ ఆత్మల యొక్క విలువ దీనికంటే గొప్పది. వాటిని చూడు. ఈ చర్మకారుని ఇంటి నుండి మళ్ళా ఏం చేస్తున్నాడు అంటే అన్యజనుడి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. సున్నతి లేనివాడు, ధర్మశాస్త్రం ఎరగని వాడు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అంటే ఈ సువార్తకి కులమత భేదాలు అనేటువంటివి లేవు, బ్యారియర్స్ లేవు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే విరోధ రూపకమైనటువంటి ఆ ధర్మశాస్త్రపు గ్రంథాలన్నింటినీ తీసివేస్తున్నాడు. మేకులకు కొట్టి హీ అబాలిష్డ్ అంటే దాన్ని తీసివేశాడట. అందుకొరకు సంఘము ఒకటిగా ఎవ్వరమైనా, ఏ దేశస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ రంగు ఉన్నా అందరూ ఏక ఆత్మతో, ఏక మనసుతో ముందుకి నడవాలి. అది ప్రధానమైనటువంటి కారణమవుతుంది ప్రభువుని నమ్ముకోవడంలో. ఆలోచిస్తే ఆధ్యాత్మిక అనుభవాల ప్రకారము కొన్ని అత్యధికమైన ప్రాముఖ్యమైన సత్యాలు మనకు కనిపిస్తాయి. మనము ఈ వాక్యాల్ని తరిచి చూస్తూ ఉంటే కొన్ని విషయాలు మన ముందుకి వస్తూ ఉంటాయి. ఏమిటి ఆ ముఖ్యమైన విషయాలు అంటే, మానవాళి పాపాలను పరిహరించే ఏకైక రక్షకుడు. ప్రతి మనిషిలో పాప స్వభావం ఉంది. ఈ మానవుల్లో ఉండేటువంటి పాపాలను తీసివేయడానికి మానవుడు ఏమీ చేసుకోలేడు. ఇంకొక మానవుడు చేయలేడు, ఇంకొక విగ్రహము చేయలేదు, ఎవరూ చెయ్యలేరు. అందుకే రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో అంటున్నాడు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
అందరూ అందరూ అయితే పౌలు దీన్ని ఒక్కానించి మళ్ళా చెప్తూ ఉన్నాడు. 1 తిమోతి 1:15 ప్రభువైన క్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడని, ఇది నమ్మదగినదని, అలాగ నమ్మేవారిలో నేను ప్రథముడునని. అయితే మన దృష్టి ఎక్కడికి వెళ్ళాలి? మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాలంటే, యేసుక్రీస్తుని నేను నమ్ముతూ ఉన్నాను, నా పాపములు ఎబాలిష్ అయ్యాయా, కడిగి వేయబడ్డవా, కొట్టివేయబడ్డవా, నాలో నుండి అవి పోయేవా? ఎంతమంది భార్యలు మీరు మీ భర్తలు బాప్తిసం పొందిన నాటి నుండి చాలా మారిపోయాడనేటువంటి విధానాన్ని చూచారా? ఎంతమంది భర్తలు మీ భార్యలు బాప్తిసం పొందిన నాటి నుండి చాలా మార్పు వచ్చిందని మీరు తలస్తూ ఉన్నారు? అవును, ఆ కుండీ నీళ్లలో బాప్తిసం పొందుతాము, సంఘానికి వస్తాము, ప్రభరాత్రి భోజనం తీసుకుంటాము, ఇంటికి వెళతాము. బాప్తిసము పొందక ముందు ఉండేటువంటి భార్యాభర్తల విధానాన్నే కొనసాగిస్తున్నారా? లేక ప్రభువునందు ఏకమైనటువంటి మనసుతో ఒకరికి ఒకరు లోబడి తగ్గించుకుని ఒకరినొకరు ఆదరించుకునేటువంటి స్వభావాన్ని ఏమైనా క్రీస్తు నుండి పొందారా? ఇది చాలా పెద్ద ప్రశ్న. మన హృదయాలు డాంభికాన్ని ఎక్కువ ఆశిస్తాయి, పొగడాలి. అహం నిన్ను నిలువెత్తున నిలబెడుతుంది. ఇవన్నీ ప్రభువులోకి వచ్చాక నువ్వు తగ్గించుకుంటున్నావా? అయ్యో, నేను బాప్తిసం పొందాను, ప్రభువు మనస్సు కలిగి ఉన్నాను. ఆ ప్రభువు మనసులో ప్రభువు ఏం చేశాడు అంటే తగ్గించుకున్నాడు. ఆయన తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, తృణీకరించిన వారిని తృణీకరించలేదు. దేవా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఎంతమంది స్త్రీలు మీ భర్తల యొక్క మార్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది పురుషులు మీ భార్యల కొరకు మార్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? మీ తండ్రుల కొరకు లేక మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రభువు దగ్గరికి వచ్చాను? ప్రభువులో నేను ఏం ఆశిస్తున్నాను? నా మట్టుకు నేను నా కుటుంబంగా ఉండడానికి వస్తున్నానా, లేక ప్రభువు యొక్క మహిమను జ్ఞానాన్ని నేను పంచి ప్రభువులో నా స్వరూపాన్ని ప్రభువుకు మాదిరిగా ఉంచడానికి వస్తూ ఉన్నానా? ఇది ఒక భయంకరమైన సత్యం. మనం మారడానికే వచ్చాము. మార్పు చెందినప్పుడే మనము మంచివారమని ప్రభు చెప్తాడు. ఈ చిన్న పిల్లల లాంటి మనసు మీకు కలిగి ఉండాలి అని ప్రభు చెప్పినప్పుడు అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి పాపపుణ్యాలు తెలియవు. అందుకు ఆ పాపపుణ్యాల యొక్క విధానాన్ని పూర్తిగా మనము తీసివేసుకుంటున్నామా? లేదు అంటే సోది చెప్పేటువంటి విధానంలోనే ఉన్నామా? అలాగనే తిమోతి పత్రిక 1:15 పాపము నుండి మనుషుడు తన సొంత పనుల ద్వారా లేక పుణ్య కార్యాల ద్వారా విడుదల పొందలేడు. కొర్నేలికి అలాగైతే చాలా కార్యాలు చేశాడు, అతడు విమోచించబడ్డాడు. లేదు అంటున్నాడు. దేవుని సత్యాన్ని తెలుసుకుని క్రీస్తును అంగీకరించే వరకు అతని పుణ్యకార్యాలకు ఏ విధమైనటువంటి ఘనత లేదు. నువ్వెన్నంటే చెయ్యి. అందుకే ఎఫెసీ పత్రిక 3:21 తండ్రిని ఆరాధించువారు క్రీస్తులో ఆయన శరీరములో ఆరాధించాలి అన్నాడు. మనము ఆరాధన చేయొచ్చు, కానీ క్రీస్తునందు క్రీస్తు శరీరమందు ఆరాధన చేస్తున్నాము. అట్టి మహిమను తండ్రి కోరుకుంటున్నాడు. నిజమే,
కనుక మనము యేసుని నమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువునిలో నుండి తండ్రిని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నామో మన ఆరాధనను ప్రభువైన క్రీస్తు నమ్మకంగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడా? చాలామందికి అనుమానం ఏమిటి అంటే, మన ఆరాధనలో తండ్రి ఉన్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళ ఆత్మస్వరూపులు. తండ్రి అయిన దేవుడు, వాక్యము, పరిశుద్ధాత్మ దేవుళ్ళు నిజంగా మనము ఆత్మశుద్ధితో చేసే ప్రతి ఆరాధనను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. దానికి ప్రతిఫలాన్ని మనకి ఇస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలము మంచి బోధ చేయడానికి కాదు. దేని కొరకు వచ్చాడు? మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తముగా అర్పించబడ్డానికి వచ్చాడు. మనుషులు మనం చేసిన పాపాలకు పరిహారము ఆయన చెల్లించడానికి వచ్చాడు. అలాగని పాపమందు నిలిచియుందుమా? కృప విస్తరింపబడుచున్నదని పాపమందు నిలిచి ఉందిమని పౌలు అడుగుతాడు రోమీల్ని. కానీ పాపమందు నిలిచి ఉండడానికి కాదు, పాపమును తరిమి వేసినటువంటి ప్రభువులో మనము స్థిరులుగా ఉండడానికి ఆయన బలిగా ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు వచ్చాడు? అక్కడ తిమోతి 1:15 చెప్తాడు. ఇక్కడ యోహాను సువార్త 3:16 సేమ్ కానోటేషన్. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎక్కడా నేను చూడను బైబిల్లో. ఆయన డబ్బులు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, భార్యలను ఇస్తాడు, భర్తలను ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవారికట సమస్తము సమకూడి జరుగుతాయట. అది రోమాలో 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్పింది. దేవుని ప్రేమించు, అప్పుడు నీకు సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి. కరువైనను, రణమైనను, వ్యాధి అయినను మనల్ని ఏం చేస్తాయి? ప్రభు ప్రేమ నుండి వేరు చేస్తాయా? చెయ్యలేము అంటున్నాడు. నిజమే. వ్యాధి వచ్చింది, ప్రభువును ద్వేషిస్తామా? ఉద్యోగం పోయింది, ప్రభువును ద్వేషిస్తామా? రక్షణ అనేటువంటి దాని మీద మనము శాశ్వతంగా పునాదులు వేసినప్పుడు అవన్నీ ఇమ్మెటీరియల్ అన్నమాట. అవి మనకి పనికిరావు. అవి అక్కర్లే మనకు. యోబు మనకి కనబడుతూనే ఉంటాడు. యోబు గ్రంథం చదివినప్పుడల్లా మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో పాపం అని. అలాంటిదే నాకు మీకు సంభవించినప్పుడు మన స్థితి ఏ విధంగా ఉంటుంది? మన సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? యోబు వలె ఉండాలని పాట పాడతాం, కానీ ఉండగలమా? ఉండలేము. ఎంతోమంది క్రైస్తవ్యం నుండి తిరిగి వెళ్ళిపోయిన వారిని చూస్తున్నాము. మళ్ళా వాళ్ళు హిందూ మతాలకు వెళ్ళిపోవడం, స్వేచ్ఛాపరులై వారు లోకానికి వెళ్ళిపోతూ ఉంటారట. అందుకొరకు మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాము అనేటువంటిది చూడాలి. తరువాత ఆయన శిలువుపై కార్చిన రక్తము ద్వారా మనకు క్షమాపణ, దేవునితో రాజీ పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనము పాపము వల్ల దేవునికి విరోధులమైపోయాం. విరోధనం అంటే మన వైపు చూడకుండా దేవుడు తన ముఖాన్ని వేరొక దిక్కుకు తిప్పుకున్నాడు. ఇక మనం కనపడటం లేదు ఆయనకు. అందుకు ప్రభువైన క్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే, ఒక్కొక్కరిని తన యందు భద్రపరిచి తండ్రి ఎదురుకు తీసుకొని పోతూ ఉన్నాడు. అలాంటి నియమమైనటువంటి ప్రభువుని మనకున్నాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడిగా లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కనిపించాడు.
ఏ నాయకుడైనా ఏ ప్రవక్త అయినా మరణించి తిరిగి లేచారా? లేదు. ప్రభువైన క్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించి తండ్రి యొక్క శక్తి చేత మళ్ళా లేపబడి ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని సమాధిని గెలిచి 3వ రోజున సజీవుడిగా తిరిగి మళ్ళా 50 దినాలు అందరిలో సంచరించాడు. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఆయన పునరుత్థానము వరకు ఒకలాగా ఉంటుంది, పునరుత్థానం దగ్గర నుంచి వేరొక విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి సమాధిని గెలిచి లేకపోతే అందరి దేవుళ్ళలాగా ఈయన కూడా అంతే. ఈ భూలోకము దేవుళ్ళని కొలిచేటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు, సమాధి చేయబడ్డారు. క్రైస్తవ యొక్క విశ్వాసం యొక్క పునాది ఏమిటంటే పునరుత్థానుడైనటువంటి ప్రభు. అందుకే అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, ప్రభువుని ఏ విధంగా లేపాడో అలాగునే క్రీస్తు యొక్క పునరుత్థానములో పాలి భాగస్థులమవుటకు మనము బాప్తిసం పొందుతూ ఉన్నాం. ఇది తండ్రి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. అందుకంటున్నాడు, తరువాత ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడై లోకములో ఉన్న ప్రతి నాయకుడు అలాగనే చనిపోయారు, దేవుళ్ళు అలాగే చనిపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రము మరణాన్ని సమాధిని గెలిచి 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచి క్రైస్తవ విశ్వాసానికి పునాది వేశారు. ఈ పునరుత్థానమే లేకపోతే క్రైస్తవ్యము డొల్ల, అతుకుల బొంత. కనుక క్రొత్త నిబంధనకు జీవాన్ని ఎక్కడ ఇచ్చాడు దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. తండ్రి యేసును లేపినట్లుగా నిన్నును లేపుతాడు అనేటువంటి వాగ్దానాన్ని అందుపెట్టాడు. దాని కొరకు మనము ప్రభువైన క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నాం. నిన్ను లేపిన తండ్రి నన్ను లేపుతాడు, నిన్ను ఆహ్వానించిన తండ్రి నన్ను ఆహ్వానిస్తాడు. నీ వలే నేను నడుచుకున్నప్పుడు నాకు సమస్తము సాధ్యమవుతుంది. మనం నడుచుకోగలుగుతూ ఉన్నామా? అందుకు అంటున్నాడు, యేసు పునరుత్థానమును జీవమును నేనే, విశ్వాసముంచువాడు చనిపోయినను జీవించను. మరియతో మార్తతో కాసు అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, నమ్ముచున్నావా? అవును ప్రభువా, పునరుత్థానమందు మేము లేస్తామని. కాదు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను జీవిస్తాడు. 2 అర్థాలు. ఒకటి తన తమ్ముడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఒకటి క్రైస్తవుడిగా నీవు ప్రభునందు విశ్వాసం ఉండి చనిపోతే తిరిగి మళ్ళా లేస్తావని ఇంకోటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతటి గొప్ప వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ లోకంలో ఎవరికీ లేనిటువంటి గొప్ప వాగ్దానం ఇది. అందుకు మనము ప్రభు అయిన క్రీస్తును నమ్ముతూ ఉన్నాము. తరువాత మనము మరణాన్ని చూచి భయపడవలసిన అవసరం లేదు. అయ్యో నా వయసు అయిపోయింది, నేను చచ్చిపోతాను. చచ్చిపోయేది శరీరమే, ఆత్మ కాదు. ఆత్మ ప్రభువు ఏం చేస్తున్నాడంటే దాన్ని అందుకుంటున్నాడు. ప్రభువుది ఆత్మ అయినప్పుడు మనము భయపడవలసిన పని లేదు. ఆత్మ ప్రభువుది కాదు, సాతానుదైనప్పుడు మనము భయపడాలి. ప్రభు మార్గంలో లేనటువంటి మనము దాని గురించి ఆలోచించాలి. అందుకే అంటున్నాడు, మనము మరణాన్ని చూసి భయపడవలసిన పని లేదు. యేసును నమ్మిన వారికి మరణము తరువాత నిత్య జీవము అంటే పరలోక భాగ్యము ఉందనేటువంటి నిశ్చయతను ఈ పునరుత్థానము మనకి ఇస్తుంది.
ఎవరి పునరుత్థానము? క్రీస్తు పునరుత్థానము. ఆయనే మార్గము, సత్యము, జీవము. దేవుని దగ్గరకు చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయని లోకం నమ్ముతుంది. కానీ క్రైస్తవులకు ఒకే ఒక నమ్మిక ఏమిటి అంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయినాను. యోహాను సువార్త 14:6, అపోస్తుల కార్యములు 4:12, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం రాసు. కనుక ఇది ఎందుకు అంటే, ఆయన తప్ప వేరొకరు పరలోకంలోనికి ప్రవేశించే హక్కు లేదు. పరలోకము ఆయన స్వాధీనంలో ఉంది. భూమి మీదనో పరలోకములోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది. పౌలు చెప్తాడు ఎఫెసీ పత్రికలో, సంఘము మీద ఆయనకు అధికారము. ప్రభువు చెప్తాడు, భూమిలోనూ పరలోకములోను, భూమి క్రింద సమస్తములో ఆయనకు అధికారం ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభువుని నమ్మినటువంటి నమ్మిక ఎలాంటిదో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఏ విధంగా మనము నమ్ముతున్నాము? యేసుక్రీస్తు తానే దేవుని యొద్దకు చేర్చే ఏకైక ప్రత్యక్ష మార్గమని స్పష్టంగా చెప్పారు. ఆయనే, ఇంకా ఆయన ద్వారా తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మనం అనుకోవచ్చు మనం చేసిన మంచి జీవితాలు, మనం చేసినటువంటి ఎన్నో ఉండొచ్చు. అవేమీ కాదు, అవి ఒక భాగము. కొర్నేలి కూడా చేశాడు అనేకమైనటువంటి కార్యాలు, కానీ అవి అతనికి పరలోకానికి వెళ్ళడానికి అవి లేవు. అందుకు మనము యేసు పాదములు తప్ప మనకు రక్షణ ఇచ్చే మార్గము ఇంకొకటి లేదు. పేతురు 2వ అధ్యాయంలో అందుకే చెప్తాడు, ఆయన శ్రమపడి ఆయన అడుగు జాడలను మనకి విడిచి వెళ్ళెను. ఎందుకు అంటే, ఆ అడుగు జాడలను మనం వెంబడిస్తామని. ఆయన యందు ఏ కపటమును పాపమును లేనివాడై ఉన్నాడు. నిజమే. కనుక ఒక కపటము పాపము లేనివాడు మార్గదర్శకుడైనప్పుడు మనకి సమస్తమును మేలుగానే జరుగుతూ ఉంటుంది. అందుకంటున్నాడు, యేసుక్రీస్తు తానే దేవుని యొద్దకు చేర్చే ఏకైక ప్రత్యక్ష మార్గము. ప్రత్యక్ష మార్గమని స్పష్టంగా చెప్పారు. ఆయన మాటల్లో అబద్ధము లేదు, ఆయన మార్గములో చీకటి లేదు. ఆయన వెలుగు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పేస్తాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు, మీ తండ్రి వెలుగై ఉన్నాడు, కనుకను మీరును వెలుగు సంబంధులే. మనము వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులం కాము. చీకటి అంటే పాపానికి సాదృశ్యము. మనము పాపం చేసేటువంటి క్రైస్తవులము కాము, యథార్థమైనటువంటి క్రైస్తవులము. భార్యతో మాట్లాడినా, కొడుకుతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా యథార్థమే మాట్లాడాలి. యథార్థము మాట్లాడినప్పుడు అది నీకు రక్షణ కవచంగా ఉంటుంది. అంతేకాని భార్యకు ఒక అబద్ధము, కొడుకు ఒక అబద్ధము, సమాజంలో ఒక అబద్ధము మన దగ్గరకు రానివ్వకూడదు. కనుక యేసు మన హృదయముల్లోకి ఆహ్వానించినప్పుడు మన జీవిత గమ్యస్థానము సరి అయిన మార్గమునకు దొరుకుతుంది. మనము ఎందరినో ఆహ్వానిస్తాం మన జీవితాల్లోకి. పెళ్లి చేసుకుంటే భార్యనో భర్తనో ఆహ్వానిస్తాం, బంధువుల్ని ఆహ్వానిస్తాం, ఖర్చైనా కష్టమైనా వాళ్ళని చూస్తాము. కానీ మన హృదయంలో ఉండే పాపాలని కడిగి వేసేటువంటి ప్రభువుని ఆహ్వానించలేకపోతూ ఉన్నాం. ప్రభువుని మనము ఆహ్వానించాలి అంటే ప్రభువుకి మనము స్నేహితులమై ఉండాలి. ప్రభువా, ఇదిగో నీ స్నేహితుడను. ఆయన అంటాడు, నేను ద్వారం వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడు తెరిచి వాడితో కలిసి నేను భోజనము చేయదను.
మనకెప్పుడు మన తలుపుని ప్రభు తట్టినట్టు లేడు. మనం ఏమో భౌతికమైన ద్వారాన్ని చూస్తాం, కాదు, మన హృదయమే. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం తెరిచామో ప్రభు యొక్క ఆ ఆత్మీయ జీవితాన్ని మన హృదయంలో మనకు పంచుతాడు. పంచినప్పుడు మనము ఉంటాము. లోకములో గందరగోళము, ఆయన మనకు సత్యమైన నడిపింపునిస్తారు. లోకమంతా గందరగోళము. ఈ లోకంలో ఎవరితోనూ మనం నడవలేము. అందుకు మనము ఏం చేయాలి? విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభువు వైపుకు చూచుచు పరిగెత్తాలన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రభువు వైపుకు చూడాలి. ప్రతి విధమైనటువంటి కార్యక్రమాల్లో మనము ప్రభువు వైపు చూస్తూ ఉన్నామా? ప్రభువుకి మహిమగా చూస్తూ ఉన్నామా? జీవిస్తూ ఉన్నామా? ఏవి నేర్పిస్తున్నాము మన పిల్లలకు? నేను ఒక వీడియో చూస్తే అందులో ఒక ఆవిడ చెప్తుంది, ఆడపిల్లలకి చెప్తారట, ఇలాగ ఉండండి, అలాగ ఉండండి, ఇలాంటి బట్టలు వేసుకోండి, ఇలాంటి చెప్తారట. మరి మగపిల్లలకి ఎందుకు చెప్పరు? మగపిల్లలే కదా బయటికి వెళ్ళి ఆడపిల్లల్ని చేర్చి చంపేసి ఇవన్నీ చేస్తున్నారే. తల్లిదండ్రులు ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు? నష్టపోయేది ఆడపిల్లలే, చేసేది వాళ్ళ మగపిల్లలే. కనుక మనము మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సమానంగా మనము దేవుని నీతిని బోధించి వాళ్ళని పెంచేటువంటి బాధ్యతను నీ మీద ఉంది. కేవలము ఆడపిల్లలే కాదు. ఎప్పుడైతే మగపిల్లలు మనసులు మారాయో ఆడపిల్లలకు స్వేచ్ఛ వస్తుంది, ధైర్యం వస్తుంది. కానీ ఈ పశుప్రాయులైనటువంటి మగపిల్లలు రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. సినిమాల ద్వారా, వీడియోల ద్వారా, న్యూస్ ద్వారా ఎన్నో విషయాలు ఈ పిల్లలు చేస్తున్నటువంటి గందరగోళాలు చూసినప్పుడు తల్లిదండ్రులకు మగపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియటం లేదు వీళ్ళకి. ఆడపిల్లల గురించే మన తపనంతా. కానీ మగపిల్లల్ని జాగ్రత్తగా మనము చూసినప్పుడు, వాళ్ళు జాగ్రత్తగా పెంచబడినప్పుడు ఆడపిల్లలకు ధైర్యం వస్తుంది. అది మనము నేర్చుకోవాలి. ఆయన ఇచ్చే అద్భుతమైనటువంటి శాంతి మరియు అంతర్గత మార్పు యేసుక్రీస్తు నిజంగా నమ్మిన వ్యక్తి జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇందాక నేను అడిగాను, ఎంతమంది భార్యలు మీ భర్తలు మారారు అని అనుకుంటున్నారు? ఎంతమంది భర్తలు మీ భార్యలు మారారని అనుకుంటున్నారు? ఈ రెండింటినీ ఒకసారి చూడండి. ఇద్దరూ బాప్తిసం పొందుతారు, ఇద్దరూ బైబిల్ చదువుతారు, ఇద్దరూ ప్రార్థన చేస్తారు. ఇద్దరిలో దేవుని మహిమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? మార్పు చెందారా? మనము యుక్తిగా చెప్తాము, చేదు కాకరకాయలో చేదు ఎలాగపోదో అలాగనేండి మా ఆయన గారి మనసు కూడా, లేదా మా ఆవిడ మనసు కూడా అలాగే. ఎప్పుడు మార్పు చెందకపోయినప్పుడు ఏ విధంగా మనం ఉంటాం? అందుకే లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మీరందరూ మార్పు చెంది మారు మనసు పొందని ఎడల అలాగునే నశించెదరు. ఎలాగా? ఎవరైతే మారు మనసు లేకుండా బ్రతికారో అలాగునే వాళ్ళందరితో పాటు నశించిపోతారని లూకాసు సువార్త 13వ అధ్యాయంలో చెప్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు యేసు నామమును ప్రార్థన చేస్తే ఆయన మనకు తోడైయుండి ఆదరిస్తారు. మన బలహీనతలను బలంగా మారుస్తాడు. మన బలహీనతలు ఏమైనప్పటికీ అవి మనకి బలంగా పనిచేస్తాయి.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఒక మతాన్ని అనుసరించడం కాదు, ఒక మతాన్ని వెంబడించడం కాదు. మనల్ని సృష్టించిన దేవునికి ఒక జీవమున్న సంబంధాన్ని కలిగి ఉండడం. మనల్ని ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవునితో సంబంధానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అది క్రీస్తుని వెంబడించడానికి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం ఇచ్చే కంక్లూజన్. కనుక ప్రభువుని మనము నమ్మక ముందు ఎలా ఉన్నాడో నమ్మిన తర్వాత అలాగే ఉన్నాడు. మనము నమ్మి చనిపోయిన తర్వాత ప్రభు అలాగేనే ఉంటాడు. ఏమీ మార్పు ఉండదు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులు, దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో నింపినప్పుడు ప్రభు అయిన క్రీస్తు మీకు అనుగ్రహించేటువంటి శాంతి సమాధానము, అది మీ కుటుంబం యొక్క అనుబంధాన్ని ఎంతగానో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు. ఎంతో గొప్పగా మీరు దీవించబడుతూ ఉంటారు. కనుక మీ అందరికీ నా వందనాలు. మనము ఒక కుటుంబముగా ఉండడానికి దేవుడు పిలిచాడు గనక ఆ కుటుంబం యొక్క బాధ్యతలు ఏమిటో మనము జాగ్రత్తగా చేసుకుందాము. నమ్మకంగా ప్రభువులో ఉందాము. అందరికీ వందనాలు.